సీరియల్లో సినిమాలో నటించాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా యాక్టింగ్ స్కూల్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్, మోటివేషనల్ స్పీకర్, పబ్లిక్ స్పీకర్ రజనీ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మ్యామ్, ఇప్పుడు ఒక హాట్ టాపిక్ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి. అసలు నేను చాలా చూస్తున్నాను, నేను కూడా వీడియోస్. అంటే పెళ్ళి, విడాకులు, లివింగ్ రిలేషన్షిప్ ఇప్పుడు ప్రజెంట్ ఇవన్నీ కామన్ అయిపోయాయి మేడం. ఇప్పుడు మీరు హాట్ టాపిక్ అన్నారు కదా, నేనేమంటానంటే మన తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం, చాలా ప్రమాదకరమైన స్థితిలో ఉంది అని నేను చెప్తా. ఈ ఒక్క దాని మీద కాదు, ఇది ఈ ఎఫెక్ట్ అదే మేడం. పెళ్లి, విడాకులు, లివింగ్ రిలేషన్షిప్ అంటే అంతా కామన్ అయిపోయింది. ఓకే, అందరికి తెలిసిన విషయమే ఇది. కానీ ఇప్పుడు వీళ్ళ విషయం అనేది చాలా, అంటే దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? అసలు ఇప్పుడు నేను కొన్ని ఇంటర్వ్యూస్లో మాధురి గారు మాట్లాడి కూడా విన్నాను. అసలు మాకు లేని సమస్య మీకేంటి, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, ఈయన కొన్ని సమస్యలు ఉన్నాయి, అందుకు మేము కలిసాము అంటే. సమస్యలు ఉంటే, భర్తకి సమస్య ఉండి భార్యకి సమస్య ఉంటే వేరే వాళ్ళతో వెళ్ళి కలిసిపోవచ్చా అంటే ఏం చెప్తారు? మాకు ఉంది, మీకు సమస్య ఏంటి అంటే, ఎస్, సమాజానికి చాలా సమస్యగా ఉందని అర్థమవుతుంది. ఎలా అని అంటారేమో మీరు. నాకు ఎన్నో ఫోన్ కాల్స్ వచ్చినాయి ఈ పర్టిక్యులర్ ఈ పేర్ల మీద, ఈ విషయం మీద నాకు చాలా ఫోన్ కాల్స్ వచ్చాయి. మీరు ఒక రకంగా ఏంటంటే ప్రతినిధే కదా, మీరు ఛానల్లో మాట్లాడుతున్నప్పుడు ప్రజలకి మీరు కూడా ఒక ఏమన్నా పేరు పెట్టుకోండి. మేము ఒక సోషల్ సర్వీస్ చేస్తున్నాం అనుకోండి, లేకపోతే ప్రజల తరపున మేము ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం అనుకోండి, ఏమన్నా అనుకోండి, మీరు ఇలా ఉన్నారు కదా, మరి మీరు ఏమి చెప్పలేరా? మీరు ప్రజల్లో అనేకమైనటువంటి సమస్యలు ఇలాంటివి నడుస్తున్నాయి. ఈ అక్రమ సంబంధాలు అనుకోండి, లేకపోతే ఇంకో పేరు ఏమన్నా పెట్టుకోండి, ఇవి కేసులు చాలా నడుస్తున్నాయి. దాదాపుగా 10 మందిలో 4 ఇవి ఉన్నాయని చెప్పి నాకు నోటీస్కి వచ్చింది. ఇంత ఘోరంగా ఎందుకు మన తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, ఇంత ఘోరంగా ఎందుకు మన తెలుగు రాష్ట్రాలు దిగజారిపోయాయి అని నాకు వస్తున్నాయి ఫోన్ కాల్స్. మీరు దీని మీద మీరు మాట్లాడండి అని చెప్పి, మాట్లాడండి అంటే మీరు మాట్లాడిన దాని ద్వారా న్యాయం జరగాలని మేము కోరుకుంటున్నాము అని నాకు కాల్స్ వచ్చాయి. కాబట్టి నేను ఈ టాపిక్ చేయడానికి నేను ఒప్పుకుంటున్నాను. లేకపోతే నాకు ఆవిడన్నట్టు మాకేమీ నష్టం లేదు, మాకేమి ఇంట్రెస్ట్ కూడా లేదు. ఇన్ని న్యూసెస్ ఉన్నాయి కదా, చాలా న్యూస్లు లేవా? మాదే ఎందుకు హైలైట్ చేస్తున్నారు, మాదే ఎందుకు హాట్ టాపిక్ తీసుకుంటున్నారు, మాకు లేని సమస్య మీకేంటి అని ప్రశ్నిస్తున్నారు ఆవిడ. ఎవరు హైలైట్ చేయలేదు, వాళ్ళే హైలైట్ చేసుకున్నారు. ఇప్పుడు హైలైట్ చేసినటువంటి అవన్నీ కూడా మనకి ఇందులో వస్తున్నాయి కదా, ఛానల్స్లో వస్తున్నాయి, టీవీ ఛానల్స్లో వస్తున్నాయి. ఇప్పుడు ప్రత్యక్షంగా వాళ్ళ భార్య గారు, వాణి గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ వచ్చి బాధపడుతూ మీడియాకి చెప్పుకోవడం జరిగింది. తర్వాత వీళ్ళు కూడా వచ్చి ఖండించడమో, లేకపోతే మీకెందుకని అడగడమో, ఇవన్నీ కూడా హైలైట్ వాళ్ళు చేసుకున్నవే కదా, వాళ్ళు చేసుకోవడం వల్ల ప్రజలకు తెలిసింది. ఇప్పుడు తిరుపతికి వెళ్ళారు వాళ్ళు, తిరుపతికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా కొన్ని మనం వార్తలు చూస్తూనే ఉన్నాం. అడిగారు ప్రశ్నలు కొన్ని మీడియా ఛానల్ వాళ్ళు కూడా, పవిత్రమైన స్థలంలో మరి ఇలా మీరు వచ్చారంటే మాది పవిత్రమైన బంధం అని చెప్పి కూడా అన్నారు మళ్ళీ అక్కడ కూడా. అంటే ఏంటి మరి అన్ని వాళ్ళు ఇది కూడా చెప్పారు కదా, మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని కూడా చెప్పారు మళ్ళీ, అదొక హైలైట్. అది అంటే ఇప్పుడు పవిత్రమైన బంధం అని మీరు అనుకున్నట్టయితే, ఇప్పుడు అంటారు కదా, మీ సమస్య మీ ఇంట్లో చూసుకోండి అని అంటారు సాధారణంగా. అలా పవిత్రమైన బంధం అయితే మీ ఇద్దరి మధ్యలో ఉన్నది, మీరు చూసుకోండి ఇంటి దగ్గర. మీరు యావత్ భారతదేశం ఇంటర్నేషనల్ లెవెల్లో అక్కడ ఒక దేవస్థానం, భగవంతుడు స్వయంగా అక్కడ వెలిసిన ప్లేస్ అని చెప్పి వచ్చి వాళ్ళ యొక్క ఏమంటారు భక్తిని ప్రకటించుకుంటూ ఆ దేవుణ్ణి నమ్మి ఆ ప్లేస్కి వచ్చి ఎంత పవిత్రంగా భావిస్తూ తలనీలాలు ఇచ్చి అక్కడ దొరికినటువంటి లడ్డూని ఎంత మహాప్రసాదంగా తీసుకుని వెళ్ళి ఆ ప్రాంగణం అంతా కూడా ఎంతో పవిత్రంగా వాళ్ళు తిరుగుతూ ఉంటారు అందరూ. అక్కడ భగవంతుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు అనేకం జరుగుతూ ఉంటాయి. పుష్కరిణి కూడా చూడండి, ఆ స్వామివారికి ముందు ఆయన అభిషేకాలు కానీ, స్నానాలు, చక్ర స్నానాలు అవన్నీ చేయించేటప్పుడు కానీ ముందు శుద్ధి చేస్తారు. దాన్ని మొత్తం ఖాళీ చేసి మొత్తం నీట్గా సుగంధ ద్రవ్యాలు అవి ఇవన్నీ వేసి శుద్ధి చేసి దాంట్లోకి మళ్ళీ ఫ్రెష్ వాటర్ పట్టి మళ్ళీ దానికి ఇంకా ఏవేవో సంప్రోక్షణలు అవన్నీ చేసిన తర్వాత చక్రస్నానాలు చేయిస్తారు. అటువంటి ప్లేస్లో భక్తులు వెళ్ళినా కూడా రానివ్వరు. భక్తులు వెళ్ళడానికి ఒక టైం ఉంటుంది. భగవంతుడికి స్నానాలు చేయించేటప్పుడు దాన్ని వేరే విధంగా దాన్ని శుభ్రాలు చేయటాలు అవన్నీ చేస్తారు. భగవంతుడు స్నానం చేసిన తర్వాత ఆ నీళ్లు చిలకరించుకోవడానికి మనకు అనుమతిస్తారే తప్ప అక్కడ ఒక క్షణం కూడా నుంచోనివ్వరు. ఇప్పుడు ఈ విషయం మీద చాలా ఈ సమస్య నడిచింది, చూశాను నేను. అది కూడా
ఆ పుష్కరిణి దగ్గర రీల్స్ చేసుకోవడము, షూటింగ్లు తీయటం అనేది పవిత్రమైనదా? మీ బంధం పవిత్రమైనదే కావచ్చుగాక, ఆ ప్లేస్లో చేయటం అనేది, అంత పవిత్రమైన స్థలంలో ఇవన్నీ మనం చేయటం అనేది ఎవరమైనా సరే అది కరెక్టా? కాదు కదా. ప్రజలు అదే అడుగుతున్నారు. ప్రజల తరఫు నుంచి నేను మాట్లాడుతున్నాను. తర్వాత వాళ్ళు ఎలా అన్నా ఉండండి, ఆ సమస్య ఎవరికీ లేదు. ఇప్పుడు లీగలైజ్ చేశారు కదా అని కొంతమంది అడుగుతున్నారు. వేరే వేరే ప్రశ్న కింద నేను మాట్లాడుతున్నా. ఇది లీగలైజ్ చేసినప్పుడు లీగలైజ్ ఎవరికి చేశారు, ఎందుకు చేశారు, అది ఏ పరిస్థితుల్లో చేయొచ్చు, అదంతా పక్కన పెట్టి ప్రతి ఒక్కళ్ళు ఈ పని చేస్తూ ఇది తప్పేంటని అడుగుతున్నారు. అది తప్పే కదా, తెలుసుకోవాలి ఫస్ట్ అది ఏంటనేది. అది ఎందుకు లీగలైజ్ చేశారు, ఏ పరిస్థితుల్లో చేశారు తెలుసుకోండి ఫస్ట్. ఈ విషయం కూడా చాలామంది చాలా ఛానల్స్లో మాట్లాడటం జరిగింది. నేను మళ్ళీ దాంట్లోకి వెళ్ళదలుచుకోలేదు, కానీ గుర్తు చేస్తున్నా. నేను ఇది లీగలైజ్ ఎందుకు చేశారని తెలుసుకుని ప్రతి ఒక్క సిటిజన్ నడుచుకోవాలని నేను చెప్తున్నాను, వాళ్ళ పరిస్థితుల కారణంగా. ఇప్పుడు పరిస్థితులు వీళ్ళకి వచ్చిన పరిస్థితి ఏముంది, వాళ్ళ భార్య కూడా చాలా బాధపడుతున్నారు కదా. మరి ఆవిడ ఎంటర్ అయ్యాకే మా ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయి, మా హస్బెండ్ నుంచి కానీ మా అత్తగారి నుంచి కానీ. అప్పటి వరకు మేము చాలా బాగున్నాము, రిలేషన్ బాగుంది, మాది అంతా బాగుంది. ఎప్పుడైతే ఆవిడ ఎంటర్ అయ్యారో అప్పుడే మాకు సమస్యలన్నీ వచ్చాయని కూడా ఆవిడ గురించి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఆవిడ ఎలా ఎంటర్ అయ్యారో మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు అయితే ఈ పార్టీల్లో తిరుగుతూ ఏదో ఈవిడ కొంచెం యాక్టివ్గా ఉన్నారు కదా అని చెప్పి ఆవిడ పార్టీలో జాయిన్ అవ్వండి అని అడగలో తప్పులేదు. ఇప్పుడు మనకి యాక్టివ్ పర్సన్స్ని జాయిన్ చేసుకుంటారు కదా, అలా ఆవిడ ఏదో అడిగినట్టున్నారు. మరి ఈవిడ ఎలా తీసుకున్నారో మనకు తెలియదు. మేడం ఇంకో క్వశ్చన్ చెప్పండి. నేను స్టార్టింగ్లో అడిగాను మిమ్మల్ని, అంటే ఇప్పుడు హస్బెండ్కి ఇంట్లో ప్రాబ్లం ఉండి వైఫ్తో, ఇక్కడ వేరే వైఫ్కి ఏమో హస్బెండ్ నుంచి ప్రాబ్లం ఉంటే వాళ్ళు వదిలేసి వేరే వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అవ్వడం, ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే సమస్యలు ఉంటే అట్లా వేరే వాళ్ళతో మళ్ళీ ఇంటరాక్ట్ అయిపోతారా? ఏ కారణంతో మీరు ఇంటరాక్ట్ అవుతారు, ఏమి కోరుకుని మీరు అవుతున్నారు? మరి అప్పుడు ఇక్కడ భార్య పరిస్థితి ఏంటి, ఇక్కడ వదిలేసిన భర్త పరిస్థితి? అలా అయితే ప్రతి ఇంట్లో భార్యాభర్తలకు సమస్యలు ఉంటాయి. ప్రతి భార్య ఇంకొక స్త్రీ యొక్క భర్తతోటి, ప్రతి భర్త ఇంకొక మగవాడి భార్యతోటి వెళ్ళిపోతారా? అది ఎంతవరకు కరెక్ట్? అది మరి ఆవిడ మాట్లాడిన మాట అదే మాకు సమస్యలు ఉన్నాయి అందుకే మేము కలిసాము. సమస్యలు ఎటువంటి సమస్యలో, ఆ సమస్య ఏంటి అది ఆలోచించాలి వాళ్ళు. ఒక కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది, ప్రజలందరూ బాగా రియాక్ట్ అయ్యి ఒక ఉద్యమంలాగా గోల్ చేసేస్తున్నారు. నాకు తెలిసి అయితే నాకు వచ్చే కాల్స్కి అంటే బాగా రియాక్ట్ అయ్యారు, కనెక్ట్ అయ్యారు దీనికి. ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ ఇది జరుగుతుందండి. వాళ్ళెవరో చేశారు, వీళ్ళెవరో చేశారు, మనం చేస్తే తప్పేంటి, ఇది లీగలైజ్ అయింది కదా, దీనికి ఏం భాష వాడాలి చెప్పండి. ఎందుకంటే ఆవిడ చెప్తుంది నేను ప్రెస్ మీట్ లీగలైజ్ దేనికైందండి, దేనికైంది? ఒకటి సరిపోవట్లేదు, ఒకటి సరిపోవట్లేదు, 10 మందితో తిరగండి లీగలైజ్ చేశారా? అది కాదుగా చేసింది. ఇప్పుడు భార్య చనిపోతేనో, లేకపోతే వయసులో ఉండి భార్య చనిపోతేనో, మళ్ళీ పెళ్లి చేసుకునే అవకాశాలు లేనప్పుడు, లేకపోతే భార్య సంసారానికి పనికి రాకుండా వయసులో ఉన్నప్పుడు, ఒక 40-45 ఇయర్స్ లోపల భార్య అనారోగ్యానికి గురయ్యో, భార్య చనిపోతేనో, అటువంటి పరిస్థితుల్లో ఫిజికల్ నీడ్స్ ఉంటాయి కాబట్టి దానికోసం వెళ్ళమన్నారే కానీ వాళ్ళకి ఆస్తులు రాసి ఇచ్చి వాళ్ళని ఇంట్లో పెట్టుకుని ఇంట్లో గొడవలు చేసుకోమని లీగలైజ్ చేయలేదు కదా. అందుకు చేశారు, ఆ పరిస్థితుల్లో చేశారు తప్పితే మీరు ఇలా చేయండి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళకి చెప్పలేదు. ఆవిడ చేసే కామెంట్స్ కొంతమంది మీరు అన్నట్టుగానే అందరిని అడుగుతున్నాయి అవన్నీ కూడా. ఆవిడ చెప్తుంది నిజమేనేమో అది, అంటే తప్పని పరిస్థితుల్లో మేము కలిసాము, మేము ప్రెస్ మీట్లో చెప్పాను కదా తప్పని పరిస్థితుల్లో మేము కలిసామని, ఎందుకు మమ్మల్ని హైలైట్ చేస్తున్నారు, అసలు ఏంటి మీకు వచ్చిన సమస్య, నా భర్తకు లేని ప్రాబ్లం మీకేంటి అని కూడా ఆవిడ. ఎవరికి సమస్య కాదండి ఇది. అంటే సమస్య ఎవ్వరికీ సమస్య కాదు అంటే ఇండివిజువల్గా తీసుకుంటే ఎవరికి సమస్య కాదు, కానీ సమాజానికి ఇది ఒక సమస్యే. రెండోది, ఇది ఆయన భార్య ఎవరైతే ఉన్నారో వాణి గారు, ఆవిడకి సమస్య. ఆవిడ తరపున స్త్రీలందరూ కూడా ఒక సింపతి, ఆవిడకి సపోర్ట్గా వాళ్ళు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు. అది సమస్య అని ఎందుకు అనుకుంటారు? అది ఎవరికి సమస్య కాదు. దెబ్బ ఎవరికి తగిలితే వాళ్ళకే సమస్య. ఆవిడకి దెబ్బ తగిలింది, ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగోలేదు, ఆవిడకి సపోర్టివ్గా లేడీస్ వెళ్తున్నారు, అడుగుతున్నారే తప్ప ఇండివిజువల్గా ఎవరికి నష్టం? ఇప్పుడు ఓవరాల్గా తీసుకుంటే సమాజానికి నష్టమే. మరి ఈ విషయం వాళ్ళు ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కళ్ళు ఆ పనులు చేస్తుంటే అది నష్టమే కదా సమాజానికి. ఇండివిజువల్గా మీకేం నష్టం అని అడిగితే నాకేం నష్టం లేదని చెప్తుంది ప్రతి ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, కానీ సమాజానికి నష్టమే కదా. ఇప్పుడు ఆవిడ ఎవరైతే నష్టపోయారో ఆ స్త్రీ, ఆయన భార్య, మరి ఆవిడ కోల్పోలేదా? భర్తని వదులుకోవాల్సి వస్తుంది. ఏ ఆడది భర్తని వదులుకుంటుందండి?
ఒక మగవాడికి భార్య భర్తని కోల్పోతే ఎలా ఉంటుందో తెలుస్తుందా? అది వేరే. ఇప్పుడు 30 సంవత్సరాలు కాపురం చేసి ఆవిడ బిడ్డలకి జన్మనిచ్చి ఒక పాపకు 2 పాపలకు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ అత్తమామలు వచ్చినప్పుడు వాళ్ళ ముందు వీళ్ళ పరువు ప్రతిష్టలు ఎన్ని పోయాయి. ఇప్పుడు వాళ్ళు కూడా అంటున్నారని వింటున్నాం మనం. అవి ఇయ్యాల వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటారు కదండి, ఇదిలాగా అలాగా అని అన్నప్పుడు ఎంత బాధ వస్తుంది చెప్పండి. మనసుకి ఎన్ని గాయాలవుతాయి చెప్పండి. అది ఆ భార్యకు ఒక్కదానికైనా, ఆ భర్తకు ఉండదా? ఇద్దరికి కలిపి పుట్టిన ఆ కూతురు యొక్క అత్తమామలు అంటున్నప్పుడు ఈ భార్యాభర్తలకి ఇద్దరికీ నెప్పే కదా. అంటే మనం తాటి చెట్టు కింద కళ్ళు మూసుకొని కూర్చుని నేను పాలు తాగుతున్నాను అంటే ఎవరైనా నమ్ముతారా? కళ్ళు మూసుకుని మనం కూర్చుంటే మనకేమీ కనపడదు. అంత మాత్రం చేత ఎవరేమో అనుకోకుండా ఉంటున్నారా? నాకెందుకులే కాసేపు కళ్ళు మూసుకుందాం అనుకుంటే కాదు కదా ఇది. అనుకునే వాళ్ళు అనుకుంటూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. అది అది ఎంత మాత్రం బాగుంది, అది ఎంత మాత్రం కరెక్టు, మనం చేస్తున్న పని ఎంతవరకు కరెక్టు? అంటే ఈ సిచ్యువేషన్ అనేది మీరు అన్నట్టుగా సమాజంలో చాలా అపోహలు రేకెత్తిస్తుందంటే ఏం చెప్తారు మేడం? అంటే ఆమె మాట్లాడిన మాటలు, తిరుపతిలో మాట్లాడిన మాటలు కూడా, ఇవన్నీ కూడా ఎలా చూడొచ్చు అంటారు? అపోహ కళ్ళ ముందు కనిపిస్తుంటే అపోహ ఏంటి? వాళ్ళు డైరెక్ట్గానే చెప్తున్నారు కదా మేము పెళ్లి చేసుకుంటామని. ఆ మాడవీధుల్లో చూడండి, మాడవీధుల్లో ఎవరిని నడవనివ్వరు. గతంలో ఎప్పుడో ఒకప్పుడు నడవనిచ్చేవారు, ఇప్పుడు అస్సలు నడవనివ్వట్లేదు. ఆ మాడవీధుల్లోకి ఎవరు వెళ్ళటానికి లేదు. వెళితే కూడా పక్కల నుంచి వెళ్ళాలి తప్ప మెయిన్ ఏనుగులు అవన్నీ వెళుతూ ఉంటాయి పల్లకీలు, ఆ రోలో నుంచి వెళ్ళడానికి లేదు. ఆ పక్క నుంచి నడిచి వెళ్తే వెళ్ళండి చెప్పులు లేకుండా. అటువంటిది ఆ ప్రత్యేకమైన పల్లకీలు స్వామివారు ఊరేగే ఆ మాడవీధులు అంటారు, తిరువీధులు మాడవీధులు అంటారు. ఆ మాడవీధుల్లో తిరుగుతూ మనము ఏమంటారు వీడియో తీసుకుంటూ, తిరుగుతూ వీడియో తీసుకుంటూ మేము అక్కడ పెళ్లి చేసుకుంటామని చెప్పటం అనేది ఎంతవరకు పవిత్రమైన విషయము? అక్కడ ఆ కొండ మీద మనం ఎటువంటి పనులు చేయడానికి లేదు. అక్కడ మద్యం తాగడానికి లేదు, సిగరెట్లు కాల్చడానికి లేదు, ఈవెన్ ఆడవాళ్ళు పువ్వులు పెట్టుకోవడానికి కూడా వీలు లేదు, పెట్టుకోకూడదు. అమ్మేవాళ్ళు అమ్ముతారు ఏంటి, వాళ్ళ వ్యాపారస్తులు వాళ్ళు. మనం తెలిసిన వాళ్ళు మనం ఎందుకు కొనాలి? వాళ్ళు ఇక్కడ అమ్ముకోకపోతే కింద కొండ దిగెళ్ళి అక్కడ అమ్ముకుని బ్రతుకుతారు. లేకపోతే ఆ పువ్వులు కొని చిన్న చిన్న దేవాలయాలు ఉంటాయి, అక్కడ ఏదైనా ఒక దేవుడికి సమర్పిస్తారన్న ఉద్దేశంతో వాళ్ళకు అమ్మవచ్చు. అమ్ముకునేవాడు పొట్ట కోసం ఏమైనా చేస్తాడు. మనం అన్నీ తెలిసిన వాళ్ళు మనం ఏం చేయాలి? ఆ పువ్వులు కొంటే కూడా వాళ్ళకు ఉపాధి అవుతుంది అని కొంటే కూడా ఆ పువ్వులు తీసుకెళ్ళి మనం ఏదైనా ఒక చిన్న దేవాలయంలో పెట్టచ్చు. అలా చేయకుండా తల్లో పెట్టుకుని తిరగటం అనేది చాలా పాపం. ఆ స్వామివారికే చెందాలి ప్రతి ఒక్కటి. అక్కడ అనౌన్స్మెంట్లు కూడా ఇస్తారు చూడండి, అక్కడ మైక్లో చెప్తూ ఉంటారు మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు, ఏం చేయాలి, ఏం చేయకూడదు చెప్తే నిరంతరం 24 గంటలు అనౌన్స్మెంట్లు ఇస్తుంటారండి విసుగు లేకుండా. మరి అలాంటప్పుడు మనం అక్కడ అలా మాట్లాడవచ్చా? మనం అక్కడ అలా రీల్స్ చేయవచ్చా? అలా తిరగచ్చా మాడవీధుల్లో? ఓవరాల్గా చూసుకుంటే మీరు చాలా సెషన్స్ మరి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారు కదా, దీన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు? ఇప్పుడు ఈ కేసే ఉంది. ఈ కేసు అంటే ఇప్పుడు ఆవిడ అడిగారు ఒక ప్రశ్న, మా పరిస్థితుల ప్రకారం మేము కలిసాం, మీకేంటి నష్టం అని అనుకున్నప్పుడు మీరు మీడియాకి రాకండి. మీరు ఎక్కడైతే ఉంటారో అక్కడ మీరు షార్ట్అవుట్ చేసుకోవాలి లోపాయికారిగా. మీరు మీడియాలోకి వచ్చారు, మొత్తం ప్రపంచం చూసిన తర్వాత ఎవరైనా ఏమన్నా అనుకోకుండా కానీ అనకుండా కానీ ఉంటారా? ఇప్పుడు చూడండి, నాకు ఎన్ని కాల్స్ వచ్చాయి, మీరు ఈ విషయం మీద మాట్లాడండి. నేను ఇంకా గట్టిగా మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే ఎవరికైనా ఒక పరువు అనేది ఉంటుంది. వాళ్ళు పెద్ద మనుషులే, వాళ్ళు రాజకీయాల్లో ఉన్న వాళ్ళే, పెళ్ళైన వాళ్ళే, ఒక వయసు వచ్చిన వాళ్ళే. చూడండి, ఆయనకి ఆవిడే చెప్తుంది 60 సంవత్సరాలు ఆయనకని ఆవిడ చెప్తున్నారు మాధురి గారు. మరి 60 సంవత్సరాలు వచ్చిన ఒక పురుషుడు అల్లుడు వచ్చాడు, భార్యకి అనారోగ్యం చేసి రికవర్ అయి ఉన్నారు, ఇంకొక అమ్మాయి ఉంది పెళ్ళికి, కొత్తగా వియ్యాల వారు వచ్చారు. అంటే ఇదంతా ఆయన ఫ్యామిలీకి సంబంధించిన పరువు ప్రతిష్టలకు సంబంధించిన ఒక విషయాన్ని ఎందుకు ఆయన ఏ చిన్న కారణమైనా, ఏ పొరపాటు కారణమైనా కూడా ఆ కారణంగా మీరు ఫ్యామిలీని ఇలాగా చేస్తారా అని నేను ప్రశ్నించను. చేసుకుంటారా? అది మీది, మీ సొంతం అండి. మీ భార్య, మీ పిల్లలు పవిత్రంగా మీరు కట్టుకున్న కలల గూడు మీ కుటుంబం, మీ ఇల్లు అనేది. దాన్ని మీరు చేతులా మీరు పాడు చేసుకుంటున్నారు. మీరు ఎవరితో తిరుగుతున్నారో, ఎవరితో సంబంధం పెట్టుకున్నారో, అది ఎందుకు పెట్టుకున్నారు అనేది మనం మాట్లాడవద్దు. వాళ్ళు అది పర్సనల్ అంటున్నారు, అది మీకు సమస్య అని అడుగుతున్నారు. అది ఏంటో మీరు షార్ట్అవుట్ చేసుకోండి, కానీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసుకోవాల్సిన అవసరం లేదు. కోర్టు కూడా ఏమని తీర్పిచ్చిందంటే, ఫిజికల్ నీడ్ ఏదన్నా అవసరం ఉంటే, నేను ఇందాక చెప్పిన పరిస్థితుల ప్రకారం
మీరు అది లీగలైజ్ చేశామే కానీ మీరు అటువంటి సంబంధం పెట్టుకుంటే కనుక కుటుంబాన్ని విరక్కొట్టుకొని కుటుంబాన్ని మీరు నాశనం చేసుకొని ప్రేమలకి దూరం అయ్యి మీరు అటువంటి సంబంధాలు పెట్టుకోండి అని కోర్టు తీర్పు ఇవ్వలేదు. ఓన్లీ ఫిజికల్ నీడ్ కోసమే లీగలైజ్ చేశామని అన్నప్పుడు ఇక్కడ ఫిజికల్ నీడే కనిపిస్తుందా, ఇంకా ఏమన్నా కనిపిస్తుందా? రాజకీయ పరంగా వాళ్ళు ఏమన్నా వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయేమో మనకు తెలియదు. అంత మాత్రం చేత ఫ్యామిలీని దూరం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీయే కదండి. ఇన్ని సంవత్సరాలు మీరు కలిసి జీవించారు, 2 ఆడపిల్లలు ఉన్నారు, రేపు మీకు అల్లుళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మామగారిని ఆదర్శం తీసుకుంటే మీ కూతుళ్ళ పరిస్థితి ఏంటి? ఒక వీడియోలో చూపించారు, పెళ్ళయింది పెద్ద పాప అనుకుంటాను, ఆమె దగ్గరకు తీసుకుని కళ్ళనీళ్ళు పెట్టుకుని నా కూతురు అని చెప్పి మీరు ఎంత అభిమానంగా మీరు మాట్లాడుతున్నారు ప్రేమతో ఆ కూతుర్ని. అటువంటి కూతుర్ని రేపొద్దున్న వాళ్ళు ఎవరన్నా అనంటే కూడా మీరు ఎంత బాధపడతారు? నా వల్ల నా కూతురు ఎన్ని మాటలు పడుతుంది, అది మీకు మనసుకి ఏమి అనిపించదా చెప్పండి? మీ పాప స్వయంగా మీకు పుట్టిన మీ అంశ, మీ పాప మీ రక్తము, తను మాటలతో బాధపడుతుంటే మీకు ఏమీ అనిపించదా? ఇంకొక పాప కూడా ఉంది. ఇప్పుడు సమాజం అంతా అడుగుతున్నారు మీకేంటి నష్టం? ఆ నష్టం మీకండి, మాకు కాదు. మీకు నష్టం జరుగుతుందని సమాజం అందరూ బాధపడుతున్నారు, అరుస్తున్నారు, అడుగుతున్నారు. ఇప్పుడు మీ భార్యగా మాత్రం ఇష్టమా చెప్పండి? ఏదన్నా ఒక మిరాకిల్ జరిగి మీరు వీళ్ళతోనే ఉంటే బాగుండని ఆ స్త్రీ యొక్క హృదయం అనుక్షణం కోరుకుంటూనే ఉంటుంది. ఒకవేళ ఆవిడ కోపంతోనో పరిస్థితుల ప్రకారమో ఏదైనా కేసులు పెట్టినా కూడా మనసు మూలల్లో వెతికితే ప్రతి క్షణం ఆవిడ కోరుకునే కోరిక ఇదే, నా భర్త తిరిగి మళ్ళీ నా దగ్గరకు వస్తేనే బాగుండు అని. అంతే. ఒకళ్ళ సొమ్ముని మనం లాక్కుని మనం ఎంతవరకు గట్టిగా పట్టుకుని దాచిపెట్టుకోగలం? ఎవరి సొమ్ము వాళ్ళ దగ్గరే ఉండాలి. ఇప్పుడు సమాజం కూడా ఒక పెద్ద మనుషులు సమాజం కూడా ఏం నేర్చుకుంటుంది? ఇప్పుడు ఒక మార్గదర్శకంగా ఉండవలసిన ఒక నాయకుడు మరి సమాజానికి మంచి మార్గం చూపించాలి కదా. మనం ఏం చేస్తే చిన్నవాళ్ళు అదే చేస్తారు కదండి. తల్లిదండ్రులు ఏం చేస్తే పిల్లలు అదే చేస్తారు. మరి అంతే కదా, ఇంకా డాష్ 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 ఇంకా అంతే, అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఆవిడ చెప్తుంది 60 సంవత్సరాలని. 60 సంవత్సరాల ఒక వ్యక్తి, ఒక పురుషుడికి అన్నీ తెలుసు, అన్నీ అనుభవించే ఉంటాడు, అన్నీ తెలుసు అండి, అన్నీ తెలుసు. అన్నీ తెలిసిన ఒక పురుషుడు ఎలా ప్రవర్తించాలి, ఎలా నడుచుకోవాలి. ఆ అమ్మాయి చిన్నది, తెలియకపోతే చెప్పాలి. లేదు ఫిజికల్ నీడ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి వీళ్ళకి అది వాళ్ళ ఇష్టం, మనం అనకూడదు అవన్నీ. అంత మాత్రాన ఫ్యామిలీని మీరు బ్రేక్ చేసుకోకూడదని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ.